సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్. అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. నల్లిని చూడటానికి మగపెళ్లి వాళ్ళు వస్తున్నారు. దగ్గరుండి అన్నీ జరిపించవలసిన వాడిని దూరం అయిపోయాను. అక్కడ పరిస్థితులు ఏమీ బాగోలేదు. వెళదామంటే ఆ గడపలో కాలు పెడితే తాగి చస్తానంది అమ్మ. అంత మాట అన్న తర్వాత ఎలా? కన్న తల్లి కోపం ఎంతసేపు ఉంటుంది? ఇలాంటి శుభకార్యాల్లోనే విడిపోయిన వాళ్ళు మళ్లీ కలుసుకుంటారు. నిన్ను నీ వాళ్ళు కాదన్నా నీ బాధ్యత నిన్ను కాదనలేదుగా. వెళ్ళు, దగ్గరుండి అన్ని జరిపించు. బియ్యమందే చోటు చాలా గొప్పగా ఉండాలండి. ఈ పనికి మాల సంబంధం మీకెక్కడ దొరికిందండి? కట్టుకున్న మొగుడిని నట్టింట్లో చంపిందండి వాళ్ళ మేనత్త. మీరు ఆలోచించండి. ఏమండి, వీడి లోపల వీడి మాటలు నమ్మకండి. నమ్మకేం చేస్తాం? రజనీదేవి గారు వాళ్ళ మేనత్త అవునా కాదా? అవును. కానీ లేదు, పోనీ లేదు. ఇలాంటి సంబంధం లోపల సంబంధం అస్సలు మాకొద్దు. పోనీ రకాల గోపి, నాకు ఎలాగో కుదరటం లేదు. నువ్వు నా దగ్గర పెళ్లి పనులన్నీ చూడడం ఏమీ చూడనక్కర్లేదు. అదిగో వెళ్ళిపోతున్నారా? ఏ మీ అత్తయ్య చెడిపోయిందని, ఆ గుణాలే మీ చెల్లికి వచ్చాయని లేనిపోని వెధవ కూదలు పూశాడు. ఎవరో నల్లి మా చెల్లెలు. వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతున్నారే. వీధిలోనే తెలిసింది మీ ఇంటి బాగోతం. మీరు విన్నది అబద్ధం. మా అత్తయ్య అలాంటిది కాదు బాబు. మీ అత్తయ్య ఒక దేవత, మీ ఇల్లు కోవెల. మీ మంచితనానికి మేము తగం. మమ్మల్ని వదిలిపెట్టాడు బాబు. అభం శుభం తెలియని ఆడపిల్ల మీద మీరు నింద వేసి వెళ్ళిపోతే దాని భవిష్యత్తు ఏమైపోతుందో ఆలోచించండి. ఇప్పుడు మీరు నిజాలను నమ్మేవని అబద్ధాలను రుజువైతే మీరేం చేయగలరు? దయచేసి ఇంటికి రండి. మీకు ఇష్టం లేకపోతే పిల్ల నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోండి. అంతేగాని ఇలా ఈ నింద మా నెత్తిని మోపి వెళ్ళొద్దు ప్లీజ్. వద్దనే మేము చెప్పేది. ఆ పిల్ల వద్దు, ఆ సంబంధం వద్దు, మేము నవ్వులు పాలు కాను వద్దు. ఎక్కడే కారు అమ్మా, ఇదిగోనమ్మా. ఈ డబ్బు సంపాదించలేదనే కదా వాడు అలా మాట్లాడింది. నా గోల్డ్ మెడల్ అమ్మి తెచ్చాను. ఎందుకురా? ఏం చేసుకుంటాం? పీడలాగా నీడలాగా మనకు ఆ శని దాపరించిందిగా. అది చేసిన నేరానికి నింద నీ చెల్లెల మీద వేసి వెళ్ళిపోయారా వాళ్ళు. నాకు తెలియకుండానే నేనెంతమంది జీవితాలకు అడ్డమైపోయాను. ఏ నేరం చేయకుండానే ఎంత పెద్ద దోషులైపోయాను. ఇది ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను. అత్తయ్య, నువ్వు ఇలా నిరాశగా మాట్లాడితే నేను భరించలేను. కోటి గుంతలతో అవినీతి అరిస్తే మంచి చెడైపోతుందా? ఏం జరిగినా ఎవరేం అరిచినా నా అత్తయ్య గురించి నాకు తెలుసు. ఒరిగే సమాజానికి మన ఏంటో మనకు తెలిస్తే చాలదు. సమాజం కళ్ల ముందు మీ అత్తయ్య నిర్దోషం నిరూపించాలి. అసలు దుర్మార్గం నీచుకొచ్చి నిజం ఒప్పించాలి. అప్పుడే అన్ని పరిస్థితులు అందరి మనసులు కుదుటపడతాయి. అవును అత్తయ్య, జరిగిన దానికి సంబంధించిన విలువైన ఆధారం ఒక్కరు దొరికితే చాలు. వాళ్ళ అన్యాయాన్ని నేను బద్దలు కొడతాను. ఏమైనా తెలిస్తే చెప్పత్తయ్యా. పద్మవ్యూహం నాశనానికి కారకుడైన సైంధవుడొకడున్నాడు. వాడు దొరికితే ఎవడు వాడు? వర్మ. వాడికి సంబంధించిన ఫైలు నా దగ్గరుంది. ఇలా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. బిడ్డల బ్రతుకులు ఏమైపోతాయి? పెద్దబాబు ఇంట్లోంచి పంపించి ఎలా ఉండమ్మా? చెప్పమ్మా. అమ్మా చూడమ్మా. ఏమిటి? ఏమైంది? ఇందాక గుండెల్లో నొప్పిగా ఉందని పడిపోయిందిరా. అమ్మా, అమ్మా, ఎందుకు దిగులు పడతావు? నేను బ్రతికే ఉన్నానుగా. బాధ్యతల నుంచి తప్పించుకునేంత పిరికేవాణ్ణి కాదు. నువ్వు కూడా అలా దిగాలు పడితే నేను తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. ఇది మీ నాన్న ఆస్తి కాపాడాలని చనిపోయే ముందు నా భర్త సిద్ధం చేసుకున్న ఫైల్. ఇందులో ఉన్న వివరాలన్నీ చూసి నీ ఆస్తి నువ్వు కాపాడుకో బాబు. ఆస్తి కాదత్తయ్య, వాళ్ళ దుర్మార్గాన్ని నిరూపించి నువ్వు నిర్దోషమని అందరి చేత ఒప్పిస్తాను.
26/1973 రాత్రి 7:30 హత్య గావింపబడ్డ ప్రముఖ లాయర్ చంద్రశేఖరం గారు హత్య కేసు కొన్ని సాక్ష్యాధారాల వల్ల తిరిగి విచారణ ప్రారంభించడానికి కోర్టు వారు అంగీకరించడమైనది. ప్రముఖ లాయరు చంద్రశేఖర్ గారి హత్య కేసు తిరిగి విచారణ. బాగున్నారా? వర్మనే సిలోన్ నుంచి ఇండియాకి వచ్చాను డబ్బు కోసం. ఇంకా ఏంటబ్బయ్యా, అప్పుడు నీకు రావాల్సిన డబ్బు కానీ ఎక్కువ పట్టుకెళ్ళావుగా. కానీ ఏం చేయను, ఇండియన్స్ సిలోన్లో ఉండకూడదని అక్కడి వాళ్ళు రెచ్చిపోయారు. నేను పెట్టుకున్న హోటల్ ధ్వంసం చేశారు. ఉట్టి చేతులతో తిరిగి వచ్చాను. అందుకు మమ్మల్ని ఏం చేయమంటావు? బతికి చెడ్డవాడిని, ఇక్కడ అడుక్కు తింటూ బతకలేనుగా. అందుకని ఓ 20 లక్షలు ఇచ్చేయండి. ఎంత బాబు? ఓన్లీ 20 lakhs. 20 లక్షలు ఏదో జేబులో ఉన్న బీడి ముక్కో అగ్గిపెట్టు అడిగినంత సులువు అడిగేశావు. నువ్వు అడిగినంత కాదు కదా, ₹1 కూడా ఇవ్వం. ఇవ్వకపోతే గొడవ అయిపోతుంది. ఏం చేస్తావయ్యా? ఏమైనా చేయగలను. లాయర్ చంద్రశేఖరాన్ని మీరు హత్య చేసినప్పుడు తీసిన ఫోటో. నువ్వెన్ని ఫోటోలు చింపేసినా దాని నెగిటివ్ నా దగ్గరే ఉంది. వాడు అమాయకుడు, చిన్నతనమును. అయినా వర్మ, నువ్వు శత్రువా స్నేహితుడువా? చిన్ననాటి మిత్రుడివి. సిలోన్లో నష్టపోయి మరి వచ్చావు. ఏమిటి ఇలా నిలబడిపోవడం, ఏ పార్టీ లేకుండా? ఒరే రావుడు, పార్టీ ఏర్పాటు చేయి. రా వెళ్దాం. రా ఇదిగో, నీకు కావాల్సింది ఏదో అక్కడ అడుగు, మేము ఇవ్వాల్సింది ఏదో ఇస్తాం. సరదాగా హాయిగా పరిష్కారం చేసుకుందాం. రా అన్నలే. వర్మ, లాయర్ చంద్రశేఖరం ఉప్పు తిని అతను చంపడానికి నువ్వు మాతో చేతులు కలిపినప్పుడే అనుకున్నావురా నువ్వు పోతులు తీసే నక్కవని. అందుకే నిన్ను ఆటల్లో పాటల్లో మైమరిపించి మా ఇంటి సాక్ష్యాన్ని కాల్చి పారేశాం. ఈ నెగిటివ్ ను చూపించే కదరా మా దగ్గర లక్షలు లక్షలు గుంజి మా ఇమేజ్ ని రూపుపాపాలని చూసా. పాపం భూస్థాపితమైపోయింది. అందుకే నా జాగ్రత్తలోనే ఉన్నాను. అది మీరనుకుంటున్న నెగిటివ్ కాదు. రే మురారి, అయ్యయ్యో ఎలా చిక్కిపోయావురా? ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావురా? అమ్మకుంట్లో బాగలేదు. ఎలా బాగుంటుందిరా? లంకంత కొంప కూలిపోయిన తర్వాత అది ప్రాణాలతో ఉంది, సంతోషించాలి. అన్నయ్య తిట్టాడు, నువ్వు కోప్పడ్డావు. అయినా మీరు నాకు కాకుండా పోతారా? అసలు నీ గురించి నా పొద్దు నుంచి తిరుగుతున్నాను. ఎందుకు? రే, నా వాళ్ళు ఆకలితో మరమర మాడిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోగలరా? అసలు నీకు ఉద్యోగం చూశాను రా. నీ పట్టుదల నాకు తెలుసు. నా చిన్ననాడు స్నేహితులను కలిసి నీ గురించి అంతా చెప్పాను. ఆ గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం ఇవ్వడానికి ఏముందయ్యా, తప్పకుండా ఇస్తాను. అసలు అలాంటి వాడు నా ఆఫీస్లో ఉండమే నాకు అలంకారం అన్నాడు. ఇదిగో, నీ పద్ధతి అభిమానానికి కరెక్ట్ గా ఉంటేనే ఉద్యోగం చేయి, అంతేనా? చాలా సంతోషం బాబు. వెరీ గుడ్. రేపు ఉదయం 10 గంటలకి వచ్చి డ్యూటీలో జాయిన్ అయిపోయి లక్షణంగా ఉద్యోగం చేసుకో. నేను ఇవాళ మెడ్రాస్ వెళ్తున్నాను, వచ్చాక కలుసుకుందాం. గరుత్మంతరావు, చాకులాంటి కూరని అప్పచెప్ప. చాలా థ్యాంక్స్. ఈ పెట్టి ఇక్కడే ఉండిపోయింది, దీన్ని రాజమండ్రి పంపించాలి, మర్చిపోయానన్నమాట. ఇప్పుడు ఎలా నాగభూషణం? ఈ ఉదయంలోగా ఈ పెట్టి రాజమండ్రి చేరకపోతే మనం కట్టిన డిపాజిట్ పోతుంది, రావాల్సిన కాంట్రాక్ట్ పోతుంది. ఇప్పుడు ఎలాగా? పెట్టిన రేపు ఉదయం 10లోగా రాజమండ్రి చేర్చే నమ్మకమైన వ్యక్తి కావాలి మనకి. ఇంతే కదా, మావాడు తీసుకెళ్తాడు. ఇతనా? ఏమిటి ఇతనా? ఇతను సందేహిస్తున్నావా? ఇదిగో, నమ్మకానికి నిజాయితీకి మా వాడి వంశం పెట్టింది పేరయ్యా. నీకు నమ్మకం లేకపోతే ఉద్యోగం అంత మాట ఎందుకులే. చూడు బాబు, ఉద్యోగంలో చేరిన మరుక్షణంలోనే నీకు చాలా చాలా పెద్ద బాధ్యత అప్పగిస్తున్నాం. జాగ్రత్తగా నిర్వర్తించు. ఓకే సార్. రే, రాత్రి ఇంట్లో పెట్టుకుని మొదటి బస్సుకి బయలుదేరు. జాగ్రత్త. వెళ్ళు. మంచిది, వెళ్ళు వెళ్ళు. చూడా, ఇది గరుడ వ్యూహం. హలో,
నేనల్లుడు నాగభూషణం మామయ్యని. ఏమిటి కొత్తగా ప్రేమ నటిస్తున్నావు? నా కేసును తిరగదోడి నా మెడకి ఉరిత్రాడయించాలనుకున్నావు, కానీ నీకు తెలియకుండానే నీ ప్రాణాల్ని నేలకేసి తొక్కేస్తున్నాను. నేను చేసేది నీకు తెలిసేలోగా నీ చేతిలోనూ ఏమీ ఉండదు, చెయ్యడానికి ఏమీ ఉండదు. హలో హలో, అమ్మా అమ్మా, అన్నయ్య జ్వరం ఎక్కువ ఉందిరా. ఏం చేస్తుంటారు? అది మీకు అనవసరం. మీరెందుకు వచ్చినట్టు? ఈ ఇంట్లో దొంగ నోట్ల వ్యాపారం జరుగుతున్నట్టు మాకు రిపోర్ట్ వచ్చింది. ఫాలో చేయడం మా డ్యూటీ. ఇన్స్పెక్టర్, ఎక్కడికో వెళ్ళబోయి ఎక్కడికి వచ్చినట్టున్నారు. నో, మా డ్యూటీ మేము చేయాలి. ఐ డోంట్ లవ్ యూ మిస్టర్ మురారి. అమ్మా మిస్టర్ మురారి, ఇదేమిటి? ఆఫీస్ డబ్బు. మరిందాక దొంగ నోట్ల వ్యాపారం చేయట్లేదన్నారు, ఇప్పుడు అదే అంటున్నాను. మరి దొంగ నోట్ల సమాధానం ఏమిటి? దొంగ నోట్ల 10%. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. పదండి స్టేషన్కి. బాబు బాబు, ఆ డబ్బు మాకు సంబంధించింది కాదు, మేము సంపాదించా. ఏం చెప్పుకోవాలన్నా ఏం సమర్థించుకోవాలన్నా కోర్టులో తెలుసుకోండి. కదా బాబు బాబు బాబు, అమ్మా అమ్మా తెలీదు. అమ్మా 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 అమ్మా, బుజ్జి నేను డాక్టర్ తీసుకొస్తాను. అమ్మ చూస్తాడు. అమ్మా రాఘబాబు, నువ్వు ఉంటే ఇలా జరిగేదా? పెద్ద నేను తీసుకురానమ్మా. అడ్రస్ నా దగ్గరుంది, వెళ్ళి తీసుకురానా? ఏమండి అడ్రస్ తెలుసండి? మధ్య పనా ఏమండి అడ్రస్ తెలుసండి? ఈ అడ్రస్ ఇంగ్లీష్ లో ఉంది బాబు, నాకు చదవడం రాదు. అడ్రస్ అడ్రస్ చాలా బాగుంది. ఇందాక నుంచి పెడతారండి మా అన్నయ్య అడ్రస్ అండి. కాల్ చేద్దండి. ఏమండి బుద్ధి లేదు? నాకు బుద్ధి లేదు. ఏమిటి చేతులు గడిగిస్తున్నా? ఏమి సహించటం లేదు. నాకు తెలియకుండా ఎవరో నా గుండెంతా పిండేస్తున్నట్టుంది. ఆగిపోయావా అన్నయ్య? అదా బాబు, నీ దగ్గరకు వచ్చి క్షమార్పణ చెప్పుకొని నిన్ను లోపలికి తీసుకురావడానికి ఓపిక లేదయ్యా. రా బాబు, రారా. అమ్మా 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 బాబు బాబు, ఈ ఇంటిని కంటికి దీపంలా కాపాడావు. నిన్ను పొమ్మన్న రోజునే ఇంటి పతనం ప్రారంభమైందయ్యా. బాబు, వాళ్ళంతా చల్లా చెదిరైపోయారు. ఎవరెక్కడున్నారో కూడా వాళ్ళందరినీ నీ చేతిలో పెట్టి వాళ్ళ జీవితాలు నల్లిని ఎక్కడుంది? నాగభూషణ ఇంట్లో చంద్రు పాడు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఏమిటి గురునాథం, ఏమైంది? బాబు, వీళ్ళ సంగతి నేను చూస్తాను. రేపు రేవిట వచ్చేది కదా బాబు, కేసు ఫైనల్ హీరింగ్ జరగబోతుంది. రేపు ఆ వర్మగారు ఎయిర్పోర్ట్ లో దిగిపోతున్నాడు. వాడి దగ్గర లాయర్ చంద్రశేఖరం గారి హత్య తాలూకు నెగిటివ్ ఉంది.
ఆ నెగటివ్ ఎలాగైనా కోర్టులో ప్రవేశపెట్టగలిగితే రజనీదేవి గారి నిర్దోషాలను నిరూపించచ్చు బాబు. కానీ ఆ సాక్ష్యాన్ని నాశనం చేయడానికి, ఆ వర్మగాన్ని దారిలోనే చంపేయడానికి నాగభూషణ్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా వర్మగాన్ని కాపాడుకోండి, లేకపోతే పడిన శ్రమంతా వృధా అయిపోతుంది బాబు. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఫ్లైట్ నంబర్ ICW207 ఫ్రమ్ శ్రీలంక ఈజ్ అరైవింగ్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఎప్పటికి వస్తుందయ్యా? టైం ఎంత అయింది? అదైందయ్యా, విమానం వచ్చి వేలైంది. ఇదిగో పనులన్నీ దారి మధ్యలోనే జరిగిపోవాలి, జాగ్రత్త. అబ్బా మెల్లిగా మాట్లాడు, కూడా విమానాలు కూడా చెవులుంటాయి. తెలుసు. అవునన్నయ్య, ఆ వర్మను ఎలా గుర్తుపట్టడం? కాగల కార్యం తీర్చడానికి అరుగో గంధర్వులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎవరిని రిసీవ్ చేసుకుంటారో వాడే వర్మ. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఫ్లైట్ నంబర్ ICW207 ఫ్రమ్ శ్రీలంక హస్ ల్యాండెడ్. వచ్చేసి అడుగో వచ్చేసాడు. స్వాగతం వర్మ, సుస్వాగతం. వచ్చారే స్నేహితులు నాకు తప్పుతుందా మరి? రా అడుగు, వాడే వర్మ. మధ్యదారిలో తప్పించడానికి మంచి ప్లాన్ ఏదో వచ్చినట్టున్నారు. డబ్బు మనుషులు, ఆ స్నేహం కోసం బతికే మనుషులు. మరి ఆ డబ్బు ఇక్కడికే తీసుకురావచ్చుగా. అది మర్యాద. మా ఇంటికి వచ్చి నువ్వు పూట ఫోన్ చేయొచ్చుగా. ముందు ఆతిథ్యం, తర్వాత బిజినెస్. మరీ అంత అనుమానిస్తే నువ్వు పీల్చే గాలి కూడా విషయం అయిపోతున్నాయా? ఏదో పరాయి వాళ్ళ మాట్లాడతాయండి. నేను అంత తెలివి తక్కువగా లేనులే, ఎందుకైనా మంచిదని తోడు తెచ్చుకున్నాను. మరేం తప్పు లేదు. నీ జాగ్రత్త మీద నువ్వుండు, మా నీతి మీద మేముంటాం. ఈ డ్రైవర్ గారు కావాలి పిచ్చెక్కిందా? మా అమ్మ తెలిసిపోతాడండి. అప్పటికి అవటం లేదు. గరుడా ఏమిట్రా, ఏమైంది? కృష్ణమూర్తి తమ్ముడు కారు తీసుకుపోతుంది. కొన్ని సంవత్సరాల క్రితం చేసిన తప్పును దిద్దుకునే అవకాశం వచ్చింది. మర్యాదగా కోర్టుకొచ్చి నిజం ఒప్పుకో, లేదా తస్తాను. అంత తేలిగ్గా మీకు దొరికిపోవడానికి నేను అంత వ్యర్థం అనుకున్నారా? మర్యాదగా కారు ఆపు, లేదా మీరు చేస్తారు. కృష్ణమూర్తి, మర్యాదగా వర్మను మాకు అప్పగించు, లేదా అందరూ ఇక్కడే తస్తారు. కనుక మా మాట విని త్వరగా కారు.
న్యాయం, మీ చట్టం, మీ మేధస్సు అన్ని ఆలోచించి వీడు చేసిన నేరాలకి శిక్ష వేయగలిగితే మీ న్యాయస్థానం విలువ పెరుగుతుంది, మీ చట్టం మీద ప్రజలకు గౌరవం పెరుగుతుంది, అన్యాయానికి కనువిప్పు కలుగుతుంది, చచ్చిన న్యాయం బ్రతుకుతుంది. చూడండి, మీరు అనవసరంగా అతను చేసిన నేరం నిరూపించకుండా ఉద్రేకపడుతున్నారు. మీరు చెప్పేదానికి అతను చేసిన నేరానికి సాక్ష్యాలేమిటి? సాక్ష్యాలున్నాయి మిస్టర్ జస్టిస్. లాయర్ చంద్రశేఖర్ని నాగభూషణ్ చంపాడడానికి సాక్ష్యం ఈ పెట్టెలో ఉంది. ప్రత్యక్ష సాక్ష్యం ఎదురుగా ఉన్నాడు. చెప్పు, చూసింది చూసినట్టు చెప్పు. చెప్పరా? జరిగింది జరిగినట్టు చెప్పు. వెళ్ళు. భూషయ్య, గరుత్మంతరావు కలిసి రంగనాయకులు గారి ఆస్తి కాజేశారు. లాయర్ చంద్రశేఖరం గారు ఆ కేసు వాదిస్తున్నారనే కోపంతో భూషయ్య వారిని హత్య చేస్తుండగా నేను ఫోటో తీశాను. బ్లాక్ మెయిల్ చేశానని నాకు ఎక్కువ డబ్బు ఇచ్చారు. నేను సెలం వెళ్ళిపోయాను. విన్నారా మిస్టర్ జస్టిస్? నల్లకోటు వేసుకున్న ధర్మాన్ని కాపాడుతానని, న్యాయాన్ని నిలబెడతానని నిత్యం మీ మధ్య తిరిగే వ్యక్తి హత్య చేయబడితే మీ న్యాయస్థానం ఏం చేసింది? ఒక కేసు వాదిస్తుండగా ఆ హత్య జరిగితే ఆ కేసుకు, ఆ లాయర్ హత్యకు సంబంధం ఉండవచ్చుననే కనీస ఆలోచన కూడా లేకుండా భార్య శీలవతి కాదని అబద్ధపు వాదనలు నమ్మి ఆమె శిక్షార్హురాలని శిక్షా స్మృతిలోని సెక్షన్లన్నింటినీ పరిశోధించి ఆమెను కటకటాల వెనక్కి నెట్టారు. మా ఆస్తి పోయిందనడానికి ఆ ఫైలు, మా అత్తయ్య నిర్దోషి అని చెప్పడానికి ఆ ఫోటోలే ప్రత్యక్ష సాక్ష్యం. కానీ ఆ రోజు మీ న్యాయస్థానం మరోలా తీర్పు చెప్పింది. ఆ ఇల్లాలు భర్తను పోగొట్టుకున్న బాధతో పాటు అయిన వాళ్ళందరూ అసహించుకుంటుంటే జైల్లోనూ, విడుదలయ్యాక ఈ సమాజంలోనూ ఎలా బ్రతికిందో ఆలోచించండి. తప్పుడు సాక్ష్యాల మీద ఆధారపడి మీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఎంత దారుణానికి దారితీసిందో చూడండి. ఇప్పుడు మీరు ప్రకటించే పశ్చాత్తాపంతో గడిచిపోయిన ఆమె జీవితాన్ని మళ్ళీ ఇవ్వగలరా? రాలిపోయిన సౌభాగ్యాన్ని సమకూర్చగలరా? ఇన్ని సంవత్సరాలుగా నెత్తి మీద పెట్టుకు మోసిన నిందను బద్దలు కొట్టగలరా? చెప్పండి, చెప్పండి న్యాయమూర్తి గారు. ఆమె స్థానంలో మీరు నిలబడి ఆ రోజు మీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు న్యాయమో అన్యాయమో ఇప్పుడు మీరే తీర్పు చెప్పండి. వాళ్ళేం చెప్తారు? నేను చెప్తాను. యువర్ ఆనర్, ఆ రోజు చేయని నేరానికి శిక్ష అనుభవించాను. ఆ అనుభవించిన శిక్షకు ఈ రోజు నేరం చేశాను. అప్పే, నువ్వు పతితవు కావని సమాజాన్ని, నేరస్తురాలు కావని న్యాయస్థానాన్ని ఒప్పించాలనే నా ప్రయత్నాన్ని నీ ఉద్రేకంతో వృధా చేశావు. ఇప్పుడు నేను ఎలా రక్షించుకునేది? నువ్వు బ్రతికేది నా కోసం కాదు, ఈ దుర్మార్గుడి చావు కోసం. నన్ను దోషిని చేసి తాను పెద్ద మనిషిగా బ్రతికిన ఈ దుర్మార్గుణ్ణి దోషిగా నిరూపించి నా చేతులతో నేనే శిక్ష విధించాలనుకున్నాను. ఇన్నాళ్ళకి నా పంతం నెరవేర్చుకున్నాను. యువరానా, ఇప్పుడు మీరు నాకే శిక్ష అయినా విధించండి. సిగ్గుపడను, బాధపడను. నిర్దోషిగా హంతకురాలను అనిపించుకున్న నేను దోషిగా హంతకి అనిపించుకోవడానికి తలంచుకోను. నా భర్తని చంపిన దుర్మార్గుడు తల తీశానన్న గర్వంతో తలెత్తుకుని ఉరి సగర్వంగా నడిచి వెళ్తాను. న్యాయమూర్తి గారు, ఇప్పుడు మీ కళ్ళ ముందు జరిగిన సంఘటన నిజంగా మిమ్మల్ని కదిలిస్తే, న్యాయానికి అన్యాయం జరిగిందని మీరు అంగీకరిస్తే, మీ న్యాయశాస్త్రాలను తిరిగి రాయించి మీ చట్టాలను సవరించుకోండి. అధర్మంతో పోరాటంలో ధర్మం ఓడిపోకుండా చూసుకోండి. అత్తయ్య, మహాప్రస్థానానికి వెళ్ళేది నేను. అటు చూడు, నీ వెనక నీ భుజం మీద వీళ్ళందరి జీవితాలు ఆధారపడి పోరాటం ఇంకా పూర్తి కాలేదు కృష్ణమూర్తి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.